ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఎలక్షన్లకు ముందో తీరు, ఎలక్షన్లు అయినాక ఇంకో తీరు చేస్తుంటారు కొందరు లీడర్లు. అది మా జన్మ లక్షణం అన్నట్టే కొందరు నాయకులు చేస్తుంటారు. కానీ పాపం ఎన్నికల డ్యూటీ చేసి విజయవంతంగా ఎన్నికలు అయ్యేటట్టు పనిచేసిన ఉద్యోగులను సుతాం కూరల కరివేపాకు లెక్క అవసరం తీరినాక పట్టించుకోలేదట. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఈ రోజు ఆడిపోయిన ఎక్కిస్తామని ఆడిపోయినాక 3 గంటలు 4 గంటలు మాకు కూర్చోబెట్టి ఈ టైంలో బస్సుల్లో వచ్చి వదిలి పెట్టిపోతే మా పరిస్థితి ఏంటి? నిరసనలు చేస్తే తప్ప మన కాడ ఏం పనులు అయ్యేటట్టే కానొస్తలే వల్ల. ఇగో ఈడ రోడ్డు కడ్డం నిల్చున్నోళ్ళంతా మున్సిపల్ ఎన్నికల్లో డ్యూటీ చేసిన ఉద్యోగులు. మరి గంత మంచి డ్యూటీ చేసి గిట్ల రోడ్ ఎందుకు ఎక్కిండ్రని అంటారా? ఇగో గీసారు చెప్తున్నాడు ఇనుండ్రి వాళ్ళ అవస్థ ఏందో. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించడానికి, ఎలక్షన్ డ్యూటీస్ నిర్వహించడానికి మేము వివిధ మండలాల నుంచి కోడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత కులక్చెల్రా, చౌడాపూర్ ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. విధులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేము దానికి సంబంధించిన ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు 6:37 వరకు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము విధులు నిర్వహించిన దానికి గాను రెమ్యునరేషన్ ఇవ్వడానికి వాళ్ళు 3 గంటల టైం తీసుకున్నారు సార్. అంత టైం తీసుకోవడం కారణంగా మేము ఇంత లేటు కావడం జరిగింది. అర్ధమరాత్రి దాకా మేము ఇంటికే పోలేకపోతే రేపు పొద్దటి ఇలా మళ్ళా బడికెట్ల పోవుడు, పిల్లలకు పాటలు ఎట్లా చెప్పుడని కోపానికి వచ్చిండ్రు టీచర్లంతా. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీకి హాజరుపడ్డారట వీళ్ళంతా. డ్యూటీకి రాకుంటేనేమో సస్పెండ్ చేస్తామన్నారు. ఇప్పుడు డ్యూటీ చేసినాకనేమో మమ్మల్ని పట్టించుకున్నోళ్లే లేరని గారానికి రావట్టిండ్రు. గింత రాత్రైంది, ఓ దిక్కు ఆర్టీసీ బస్సులు కూడా లేవు. కనీసం ప్రైవేటు వాహనాలలో పోదామనుకుంటే అవి కూడా లేవు. మరి గింతమంది మహిళలు ఎట్లా పోతారనేది కూడా ఆలోచన చేయకుండా డ్యూటీ చేయించుకొని మమ్మల్ని ఎటు కాకుండా చేసిండ్రు అని ఫైర్ అయ్యిండ్రు. గిదిట్లుంటే గిది చూడుండ్రి. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పోలింగ్ కేంద్రాలల్లా 200 మంది ఓపీఓలు డ్యూటీలు చేసిండట. ఇక వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలకెంచి కోత పెడుతున్నారని ఎన్నికల డ్యూటీ చేసిన ఓపీఓలంతా ధర్నా చేసిండ్రు. ఇట్లా దాదాపు ఒక్క ఓపీఎస్ కి 2 డేస్ నుంచి 10-15 సార్లు ఫోన్ చేసి ఒకవేళ ఈ ఏదైతే డ్యూటీలు చేసిరో ఆ డ్యూటీలు రాని వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు, మెమోలు ఇవ్వడం కూడా అనే భయంతో మేము 2 డేస్ డ్యూటీస్ కూడా చేయడం జరిగింది. మిగతా పీఓస్కి, ఏపీఓస్కి 2400 రూపాయలు 3 రోజులు పనిచేసినందుకు వాళ్ళకి ఇవ్వడం సార్ మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ మేము కూడా వాళ్ళతో పాటుగా అన్ని రకాల పనిచేసినా కూడా మాకు ఒక రోజుకు 400 రూపాయలు మాత్రమే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం విషయం. అందరితోని సమానంగా పనిచేసిన మాకు తక్కువ పైసలు ఇచ్చిండ్రు. వేరే జిల్లాలల్లా 1300 రూపాయలు ఇస్తే జనగామ జిల్లాల్లో మాత్రం 800 రూపాయలే ఇచ్చి మాకు అన్యాయం చేసిండ్రని ఇట్లా నిరసనకు దిగిండ్రు. ఎన్నికలకు ముందు ఓటు చెప్పి పనంతా అయిపోయినాక గిట్ల మోసం చేసుడు ఎంతవరకు కరెక్టో మరి అధికారులకే తెలవాలి. గాని నెరీ ఎన్నికల కోసం పనిచేసిన ముచ్చట్లల్లో కూడా గింత అధ్వానం చేసుడు మాత్రం అసలుకే పద్ధతి కాదని అంటున్నారు డ్యూటీ చేసినోళ్ళు. మరి ఊరుకో తీరు ఎందుకు చేస్తున్నారో ఏం కథనో అధికారులకే తెలవాలి. పోండ్రి. వెంటనే ఓపీ వాళ్ళకు